హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28వ తారీఖు 12వ నెల 2024, 28 డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన మెంబర్స్ అందరూ నేను చెప్పట్లేదు ఒక రిక్వెస్ట్. దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత మనం ఫస్ట్ టాపిక్లో కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వెళ్తున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చివరి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి రాత్రి పూట 10 గంటల 13 నిమిషాల వరకు జరుగుతుంది అనమాట. ఈ అనురాధ నక్షత్రం అంటే ఈరోజు పగలు మొత్తం కూడా ఇదే జరుగుతుంది, రాత్రి పూట కూడా 10 గంటల 13 నిమిషాల వరకు జరుగుతుంది. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయిన చూస్తే ఇక్కడ నెమలు అనేది కోడి మీద, కోడి మైల మీద గెలుస్తుంది. గట్టి కాక అనేది నల్ల మైల మీద, నెమల మీద, నెమల మీద విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం. ఇక అనురాధ నక్షత్రం తర్వాత జ్యేష్ఠ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రాత్రిపూట 11 గంటల 13 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక నైట్ మొత్తం కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఇక ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పిచ్చుకవన్న గౌడ అనేది డాగ మీద గెలుస్తుంది. పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది కోడి మీద, డాగ మీద గెలుస్తుంది. ఇటుక రంగు కోడి అనేది నెమలి మీద, కోడి మీద, పింగళి మీద, ఇలాంటి వాటి మీద ఇటుక రంగు అనేది విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి రాత్రిపూట 10 గంటల 13 నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను, మీకు రంగు అర్థం కాలేదు అంటే నా వాట్సాప్ నెంబరు, నా పర్సనల్ నెంబరు అన్నీ కూడా మీకు వీడియో స్టార్టింగ్లో ఇచ్చాను. కంపల్సరీ మన నెంబర్కి మీరు ఒక వీడియో తీసి కానీ, లేదంటే నీట్గా ఫోటోలు కానీ, వీడియోలు కానీ తీసి పెడితే నేను మీకు క్లియర్గా కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తాను. రంగు తెలియకుండా ఓడిపోయామంటే చాలా బాధ వేసిద్ది. కలర్ అనేది కంపల్సరీ. మీకు అర్థం కాలేదంటే 1-2 సార్లు అని చెప్తాను నేను. మన వాట్సాప్ నెంబర్కి పంపించండి, మరీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమళ్ళు కానీ, కోడి నెమల పింగళాలు కానీ, లేదంటే తెల్ల నెమళ్ళు కానీ, ఇవన్నీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమలన్నా, లేదంటే కోడి నెమల పింగళాలన్నా, లేదంటే తెల్ల నెమలన్నా, వాటికి కంపల్సరీ బొంగ, కుసి అంతా తెలుపు ఉండాలా. ఎక్కడ కాకి చూపు, నలుపు అనేది ఉండకూడదు బొంగ. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకిడాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డాగలు, కాకిడాగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చూపటికి ఎర్ర పోలాలు. ఇక్కడ ఎర్ర పోలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కంపల్సరీ ఎర్ర పొలాలను పెట్టుకోవాలి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర పొలాలకి కళ్ళు కానీ, కాళ్ళు కానీ అసలు నలుపు ఉండకూడదు. అంతా బాగా గౌడు చూపు ఉండాలా. అందులో లైట్గా చిట్రెక్కల్లో కానీ, తోకలో కానీ ఒకే లేదంటే 2 ఎక్కలు తెలుపు ఉంటే
ఇంకా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట. అలాంటి ఎర్ర పొలాలు మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల డేగలు, డేగ పింగళాలకు వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఈ రంగులన్నింటినీ కూడా మనకి పక్కన పడే ఓడిపోయే రంగులు కనిపిస్తుంది కదా, ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, తుమ్మిదివన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, అలాగే నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 వరకు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కంపల్సరీ మనం అక్కడ ముసుగు లేదా జోల్లో పుని దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక కోడి కాకి డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నటివి. వీటన్నిటికీ కూడా కంపల్సరీ బొంగ కుసి అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలా. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న రంగులు మాత్రం ఇక్కడ మనం ఉపయోగించుకోవాలా. అలాగే ఈ రంగులు మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, అలాగే పిసికిబార నెమళ్ళు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, ఎర్ర పసిమిగల నెమల పింగళాలు ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి ఎర్ర నెమళ్ళు. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు అస్సలు ఉండకూడదు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. ఇలాంటి ఎర్ర నెమళ్ళను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ అన్ని రకాల కోడి పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే బాగా పసిమిగల కాకులను పెట్టుకున్నా కూడా పని అయింది. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి 9 కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, కాళ్ళు నల్లగొండ సేతువాలు, కాకి నెమల పింగళాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, అలాగే మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుందన్నమాట పగల గురించి. ఇక పగల తర్వాత నైట్ అప్డేట్కి వెళ్దాం. నైట్ విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 కల్లా ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి
కంపల్సరీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న తెల్ల కాకెరలో పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వచ్చింది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపొడి డాగలు, కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఓడిపోయేటప్పటికి పశ్చిమకాల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, నల్ల కాకులు, పచ్చ కాకిడాగలు, గట్టి కాకిడాగలు, అలాగే శుద్ధ డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర పొలాలు లేదంటే గాజు కాకెరలు. ఎర్ర పొలాలు, గాజు కాకెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి ఎర్ర పొలాలను కానీ లేదంటే గాజు కాకెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ పని అయింది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి పింగళాలు, డాగ పింగళాలు, చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, కోడి రసంగి డాగలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, అలాగే గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయి రంగుల మీద పక్కన ఓడిపోయి రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమల్లో గట్టి కాకులు, బాగా పసిమి గల కాకులు, ఎరుపు కుంచిన కాకి డాగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డాగలు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు కల కోడి కాకులు. ఇక్కడ బొంగ తెలుపు కుసి తెలుపు కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేప్పటికి నల్లకట్ట రసంగులు, కాకి డాగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డాగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కనుక మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లు మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.